నమస్తే ఫ్రెండ్స్. రావమ్మ వరలక్ష్మి రావమ్మ అంటూ పిలిచి పూజలు చేసుకున్నాం కదమ్మా. వరమహాలక్ష్మి వరవయ్యవమ్మ. నట్టింట్లో పద్మాసనం వేసి కూర్చోబెట్టేశాం కదమ్మా. ఇంకెక్కడికి వెళ్ళొద్దమ్మా. మన ఇల్లే లక్ష్మీ నివాసం, అదే వరలక్ష్మి కటాక్షం. కటాక్షించి తల్లి. వరలక్ష్మి వ్రతంలో కలశం తప్పనిసరిగా పెట్టాల్సిందేనా? కొందరు కొబ్బరికాయ వరలక్ష్మీదేవిగా అలంకరించి పూజిస్తే మరికొందరు అమ్మవారి రూపానికి అలంకరణ చేస్తారు. అసలు వ్రతాన్ని ఎలా చేయాలి? వాయినం తాంబూలంలో రకరకాల వస్తువులు పెట్టి ఇస్తుంటాము. అసలు తాంబూలంలో ఏమి ఇవ్వాలి? ఇలా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ప్రసాదించే మహాలక్ష్మి స్వరూపమే వరలక్ష్మి. ఆ దేవిని వీలైనంత అందంగా అలంకరించి పూజించే పర్వదినమే వరలక్ష్మి వ్రతం. వచ్చేస్తుంది కదండి. మన మహిళలందరూ ఇంకా సందడిగా అన్నీ సమకూర్చుకుంటాం. అయితే వ్రత విధానంలో తెలియకుండా చేసే పొరపాట్లు, ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు, మనం సందేహాలు తెలుసుకుందాం. ఈ వ్రతం మా పూర్వీకులు వరలక్ష్మి వ్రతాన్ని చేయలేదు, నేను కొత్తగా ప్రారంభించవచ్చా? కొత్తగా మనం వ్రతం చేసుకునే వారికి సందేహం వస్తుంది. కుటుంబంలో వరలక్ష్మి వ్రతము ఆచరించే సాంప్రదాయం లేకపోయినా ఆసక్తి ఉంటే నిర్భయంతంగా చేసుకోవచ్చు. అయితే అంతకన్నా ముందు ఎవరైనా తెలిసిన వారు ఉంటారు కదండి, పూజ చేసేవాళ్ళు. వాళ్ళని ఈ వ్రతాన్ని గురించి మనం అడిగి తెలుసుకోవాలి. లేదా వాళ్ళు వ్రతం చేస్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వ్రతాన్ని చేసే విధానాన్ని తెలుసుకొని అమ్మవారికి భక్తిగా నమస్కరించుకొని ఆ ఇంటి దంపతుల సూచనలతో మనం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతాన్ని చేయొచ్చని చెప్తున్నారండి. అయితే ఒకసారి మొదలుపెట్టాక మళ్ళీ మధ్యలో ఆపకుండా సుదీర్ఘకాలము కొనసాగించేందుకు ఇంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేవో కూడా మనం చూసుకోవాలి. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు సందేహం ఒకటి ఖచ్చితంగా వస్తుందండి. ఈ వ్రతంలో కలశం తప్పనిసరిగా పెట్టాల్సిందేనండి. కలశం తప్పనిసరి. ఇంట్లో ఈశాన్య భాగంలో కలశాన్ని ఉంచి దానికి ఎదురుగా బంగారము లేదా వెండి, ఇంకా కాకపోతే ఇత్తడి, కంచు, రాగి ఇలా ఏదో ఒకటి దేవి ప్రతిమను ఏర్పాటు చేసి కలశంతో పాటు పూజించాలని వ్రత చూడమని గ్రంథంలో పేర్కొంటుంది. నిజమేనండి, తప్పనిసరిగా పెట్టుకోవాలంట. అలాగే మనం వాయినం ఇస్తుంటాం, తాంబూలం. అది ఎలా ఇవ్వాలి? శాస్త్రం ప్రకారం అయితే వెదురు బొట్టలో ఎంతో కొంత దక్షిణతో పాటు 5 రకాల పండ్లను పెట్టి ఇవ్వడమే అసలైన వాయినం అని చెప్తున్నారు. వ్రతం చేయించిన వారికి ఇవ్వడం ఉత్తమం. 9 పూర్ణంబూర్లు కూడా ఇవ్వాలని మరో వ్రత కల్పంలోనూ కూడా ఉందండి. ఈ విధంగా వాయినము అందించవచ్చని. అయితే వేటిని ఇస్తున్నా వెదురు బొట్టను ఎంచుకోవాలని. వెదురు ధనానికి ప్రతీక. అందులో తాంబూలము లేదా వాయనం ఇస్తే శుభమంట. ఇది కూడా మంచిగా ఉంది కదండి. నేను కూడా ఇది కొత్తగా తెలుసుకుంటున్నాను. ఇంకా అలాగే ఇస్తే చాలా మంచిదంట. మనం ఈ వ్రతాన్ని ఏదైనా కారణం చేత 2వ వారం కుదిరినప్పుడు 3వ వారం చేసుకోవచ్చా? ఒకవేళ శ్రావణ మాసంలో వ్రతం చేయకపోతే ఎలా అని ఇక్కడ తెలుసుకుందాం. మనం వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమి తిథికి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటాం కదండి. అంటే సూర్య సంచారం కర్కాటక రాశిలో ఉన్న కాలంలో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏ శుక్రవారంనైనా ఆచరించవచ్చు. అంటే 2వ వారం కుదరకపోతే 3 లేదా 4వ వారంలో కూడా చేసుకోవచ్చు అంట. అసలు ఏ శుక్రవారము చేయలేకపోతే దసరా నవరాత్రుల్లో అమ్మవారిని లక్ష్మీ అలంకారం చేసిన రోజున వ్రతాన్ని పూర్తి చేయవచ్చని ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా సూచించారండి. వ్రతాన్ని ఆపకుండా ఆచరించడమే దీని పరమార్థమని మనం తెలుసుకోవాలి. ఒకవేళ మనం వ్రతానికి అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఇబ్బంది వచ్చినప్పుడు ఇంట్లో వేరే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళతో చేయించవచ్చు. లేదా పురోహితుడి ద్వారా కూడా మనం చేయించుకోవచ్చు. ఇంకా కుదరనప్పుడు ఉపవాస దీక్షను ఆచరించి భక్తితో అయినా సాయంత్రము ఈ వ్రతాన్ని చేయించవచ్చంట. ఇలా మనం చేసుకోవచ్చు భక్తిగా. ఇంకో ముఖ్యమైన విషయము, అమ్మవారికి నైవేద్యాలు ఎలా నివేదన చేయాలి అంటే 9 రకాల నైవేద్యాలు నివేదించాలని చెప్తుంటారండి. అలాగే పూజకు ఎలాంటి పువ్వులు మంచిది. ఈ వ్రతంలో ప్రధానంగా శనగపప్పు బెల్లంతో చేసిన పూర్ణం బూరెలు కనీసము 9 తప్పనిసరిగా నివేదించే ఆచారం ఉంది. అదే పూర్ణంతో చేసిన కుడుములైనా సమర్పించవచ్చు. ఇవి కాక పులుపు, తీపి, కారం వంటి రుచులన్నీ ఉండేలా పంచభక్ష పరమాన్నాలతో కూడిన వంటకాలను నివేదించితే చాలా మంచిదని చెప్తున్నారు. పూజకు మొగల రేకులు అమ్మకి ప్రీతికరం. ఆ మొగల రేకులతో పూజ చేస్తే చాలా మంచిదంట. అవి దొరకకపోయినా వెండితో చేసినవి కూడా మనకు దొరుకుతుంటాయి కదండి. మనకి ఆ స్తోమత ఉండి పెట్టుకుంటే అమ్మ దయ అంటాను కదండి. అమ్మకి అన్నీ సిద్ధమైపోయాయి కదండి. ఆ పిండి వంటలన్నీ చేసుకుని అమ్మవారిని అలంకరించేసరికి సమయం పడుతుంది కదా. మరి వ్రతాన్ని ఏ సమయంలో పూర్తి చేయాలి? వరలక్ష్మిని పూజించేందుకు ఏదైనా సమయం ఉందా? నిజానికి ఉదయం నుంచి ఉపవాసం ఉండి వ్రతాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గడువు చాలా ఉంటుంది. సూర్యాస్తమయ సమయంలో మళ్ళీ స్నానం చేసి వ్రతాన్ని చేయడం సాంప్రదాయం. అయితే 21 రకాల పుష్పాలు, అష్టవిధ గంధాలతో దేవిని ఆరాధించాలి. శక్తి ఉంటే లక్ష్మీ హోమాన్ని చేయించుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారిని పూజించే సమయంలో దేవికి ఇరువైపులా సరస్వతిని, పార్వతీదేవిని, వినాయకుడిని ఆహ్వానం చేసి పూజించాలి. ఇంట్లో వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్న పెద్దవాళ్ళు ఇలా అందరూ ఉంటారు కనుక వ్రతాన్ని ఉదయం చేసుకున్నా ఎలాంటి దోషము లేదండి. అంతా అమ్మదయ కదండి.
ఇంకా మనకి సందేహాలు కొన్ని ఉన్నాయి కదా. శుభకార్యం తలపెట్టాం కాబట్టి వరలక్ష్మి వ్రతంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేసుకోవచ్చా? 2 రకాల వ్రతాలను ఒకే రోజు చేయడం వల్ల నష్టమేమీ లేదండి. కానీ రకరకాల నివేదనలు చేయడము, ధూపదీపాల ఏర్పాట్లు, అలంకరణ ఇంట్లో ఉండేవారికి ఓపిక నశిస్తుంది, సమయము ఎక్కువ తీసుకుంటుంది. అందుకే రెండింటినీ విడివిడిగా చేయడమే మంచిది. ఇంకొక విషయం అండి, కొబ్బరికాయను వరలక్ష్మీదేవిగా అలంకరించి పూజ చేస్తే మరికొందరు ఏం చేస్తారంటే అమ్మవారి రూపానికి అలంకరణ చేస్తారు కదండి. అసలు వ్రతాన్ని ఎలా చేయాలి తెలుసుకుందాం. కొబ్బరికాయలను కలసంగా ఏర్పాటు చేసుకుని ఆ కాయకే కళ్ళు ముక్కు పెట్టి ఆ రూపాన్ని పూజించడమే అందరికీ అలవాటు. అయితే మరికొందరు శక్తి కొద్దీ బంగారము, వెండి, రాగి, ఇత్తడి లోహాల్లో ఏదో ఒకదానితో తయారు చేసి దేవిని రూపాన్ని కొబ్బరికాయకు కట్టి అలంకరించి అర్చిస్తారు. అలాగే అమ్మవారి ఫోటోను లేదా యంత్ర రూపంలోనూ పూజించేవారు ఉన్నారు. అయితే కథలో మాత్రం కలశానికి మాత్రమే పూజ చేయాలని ఉంది. ఇంట్లో అనుకూలంగా ఉన్న చోట గోమయంతో కలికి మంటపం ఏర్పాటు చేసి ఆసనము ఉంచి కొత్త బియ్యం పోసి మరి చిగుళ్ళు మొదలైన 5 పల్లవాలు ఉంచి నీటిని నింపిన కలశంలో మామిడాకులు మధ్యన కొబ్బరికాయ పెట్టి అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజించాలి. ఇంతకు మించి ఏది చేసినా మన స్తోమత, సంతోషము, సంతృప్తి కోసం చేయడమే. అది తప్పు కాదు, తప్పనిసరి కాదు. చూసారా ఎంత గొప్పగా తెలియజేశారో స్వామి. అలా చేయొచ్చు. అయితే ఈ వ్రతాన్ని కేవలం పెళ్ళైన వారు మాత్రమే ఆచరించాలా? చదువు, ఉద్యోగాల పేరుతో ఇంటికి దూరంగా ఉంటే పెళ్లి కాని వాళ్ళు, భర్త చనిపోయిన వారు కూడా చేయవచ్చా అని సందేహము చాలా వరకు ఉంటుంది కదండి. దానిపైన తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఎవరైనా నిస్సందేహంగా చేసుకోవచ్చు. అయితే పురోహితుడి సమక్షంలో ఆచరించి ఫలితాన్ని పొందాల్సి ఉంటుంది. మమ్మల్ని నిమిత్తమాత్రులుగా ఉంచి వ్రతాన్ని పూర్తి చేసి ఫలితాన్ని ఆచరించవలసిందిగా కోరుతూ తమలపాకులు, ఒక్క ఉన్న తాంబూలాన్ని పురోహితుడికి అందిస్తూ మంత్రాన్ని చెబుతూ తిరిగి మన చేతికి ఆ తాంబూలాన్ని అందిస్తారు. అంటే పూజ తాను చేసిన ఫలితం మనకే లభిస్తుందని తెలియజేయడం అన్నమాట. పూజ చేసేటప్పుడు ముఖ్యంగా ఈ వ్రతంలో తోరణం కట్టుకోవడం వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందామా? తోరణము అంటే 9 వరుసలుగా దారాన్ని తీసుకుని 9 ముళ్ళు వేయాలి. ఒక్కో ముడికి కమలాలైన నమః, రమాయ నమః, లోకమాత్రే నమః, విశ్వజనన్యై నమః, మహాలక్ష్మై నమః, క్షీరాబ్దితన్యై నమః, విశ్వసాక్షిన్యై నమః, చంద్ర సహోదర్యై నమః, హరివల్లభాయై నమః అనుకుంటూ 9 నామాలను పఠిస్తూ ముళ్ళు వేసి అనంతరము బద్నామి దక్షిణ హస్తే అని శ్లోకం చెప్పుకుంటూ కుడి చేతికి కట్టుకోవాలి. కథలో ఎవరికి వారు తోరణం కట్టుకున్నట్లుగా ఉన్న భర్త భార్య చేతికి తోరణాన్ని రక్షగా కట్టాలి. 9 సూత్రాలున్న ఈ తోరణాన్ని కట్టుకుంటే 9 విధాలైన ఆభరణాలు, వైభవాలు, అలంకారాలు, సమస్త సంపదలు లభిస్తాయనేది శాస్త్రము. మన్నాడు ఉదయం అమ్మవారిని కదిలించి తరువాత గచ్చ గచ్చ సరశ్రేష్ఠ అనే శ్లోకము చెప్పుకుని ఆ తోరణానికి ఉన్న ముడులను విప్పి తులసి కోటలో కానీ ప్రవహించే నీటిలో కానీ ఎవరు నడవని చోట కానీ విడిచిపెట్టాలి. అంతే తప్ప కత్తెరతో కత్తిరించడం లేదా బలంగా తెంపేయటము మంచిది కాదు, సరికాదు. చూసారా ఇంత మంచిగా మనం తెలుసుకున్నాము. తెలుసుకున్న వెంటనే తొందరగా వీడియో చేసి అప్లోడ్ చేశాను. మంచిగా తెలుసుకొని వ్రతాన్ని చేసుకుందాం. అయితే ఈ పూజలో, వరలక్ష్మి పూజలో ఇంకో విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. పూజకు నిల్చున్న లక్ష్మీదేవి పటము పనికిరాదా? అమ్మవారు కూర్చునే ఉండాలా? ఈ వ్రతంలో చారుమతీదేవికి అమ్మవారు నిల్చునే దర్శనం ఇచ్చింది. అందుకే మనము నిల్చున్న వరలక్ష్మీదేవి చిత్రాన్ని పూజలో ఏర్పాటు చేయాలని. అమ్మవారికి చంచల అని పేరు, అంటే ఒక చోట స్థిరంగా ఉండదు కాబట్టి కూర్చుని ఉన్న చిత్రపటాన్ని పెట్టుకుంటే మనకి ఆనందము కలుగుతుంది. అలాంటప్పుడు కమలం పువ్వు రేకులు దేవి పాదాలకు కప్పి ఉంచిన ఫోటోను ఎంచుకోవడము మంచిది. చాలా వరకు ఆ ఫొటోసే వస్తుంటాయి కదండి. మా దేవుని గదిలో కూడా అలానే ఉంటుంది లక్ష్మీ అమ్మవారు. అలాగే అమ్మవారికి అలంకరించిన చీర, బ్లౌజు తామే ఉపయోగించుకుంటారు. అది సరికాదంటున్నారు. మర్నాడు అమ్మవారిని పూజించి కదిలించాక ఆ రెండింటిని ఎవరైనా సువాసినికి లేదా వ్రతాన్ని చేయించిన వారికి బహుమానంగా ఇస్తే మంచిదంట. అలాగే చేద్దాము. అదేవిధంగా లక్ష్మీదేవిని అనుగ్రహం జీవిత పర్యాంతరం మనకు ఉండాలి కాబట్టి ఈ వ్రతానికి ఉద్యాపన ఉండదు. మంచిగా తెలుసుకున్నాం కదండి. ఈ వ్రతం చేసిన వారు చక్కగా ఇలా తెలుసుకొని పూజ చేసుకుందాము. ఇంకేంటండి, చక్కగా అన్నీ తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా చూస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు.